ప్రేక్షకులకు భాద్రపద మాస రాశి ఫలాలు. శ్రీ 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 పంచముఖి గాయత్రి శ్రీ శక్తిపీఠం ఆచార్య శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారుచే మీన రాశి విశిష్టత తెలుసుకుందాం. ఓం గణానాం త్వాం గణపతిం అవామహే కవిం కవీనామృతమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాన్ శృణ్వంతపేద్రసాదనం శ్రీమన్మహాగణాధిపతే నమః. అనుమతేన గురుభ్యో నమః. ఓం భూర్భువస్సదస్య పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమత్సింహాసనే నమః. శ్రీ లలితా దేవతాభ్యా నమః. శ్రీచక్రరాజ్యాయ నమః. శ్రీచక్రీ రూపిణ్యే నమః. మీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీచక్ర శక్తిపీఠం ద్వారా మనం గోసేవతోటి మన ద్వాదశ రాశులలోని జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ వాటి యొక్క బలాబలాలు యోగాలు దశ అంతర్దశలు దశ ప్రత్యుత్తర దశలు కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనం చర్చించుకుంటూ గోసేవ ద్వారా మీ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా సమాజానికి మనం గోసేవ ద్వారా ఉత్తమమైన ఫలితాలను ఎలా పొందాలి, మన సులభమైన పరిష్కార మార్గాన్ని ఎలా చేయాలి, మనకు సంబంధించిన ఏ సమస్య నుంచి అయినా పూర్తి విముక్తులు అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అని గోసేవ ద్వారా మన మీ టీవీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాము. ఈ యొక్క ద్వాదశ రాశులలో 12వ రాశి అయిన మీనా రాశి గురించి మనం ఇవాళ తెలుసుకుంటాము. మీనా రాశికి అధిపతి గురువు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మీనా రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైన వాక్చాతుర్యంతో, ప్రత్యేకమైన నైపుణ్యంతో, ప్రత్యేకమైన ఆలోచన విధానంతో ఉంటారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. దాంతోపాటు చంచల మనస్తత్వం అనేది ఉండటం వలన వీళ్ళు కొన్నిట్లో విజయవంతంగా ముందుకెళ్ళిపోతారు, కొన్నిట్లో అపజయాలను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ యొక్క మీనా రాశి వాళ్ళ నక్షత్రాల స్థితిగతులను మనం తెలుసుకుంటే ఈ మీనా రాశిలో మొదటి నక్షత్రం పూర్వాభాద్ర 4వ పాదంగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఉత్తరాభాద్రం 1వ పాదం 2వ పాదం 3వ పాదం 4వ పాదంగా కూడా మనం చెప్పుకోవచ్చు. రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 3 నక్షత్రాలకు కూడా పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు 3 నక్షత్రాలకు కూడా మనం భాద్రపద మాసంలో మాసాధిపతులను మనం పరిశీలించుకున్నప్పటికీ మాసాధిపతులను పరిశీలించుకుంటే భాద్రపద మాసం అనగా 4వ తారీఖు 9వ నెల 2024 నుంచి 3వ తారీఖు 10వ నెల 2024 వరకు కూడా ఈ నక్షత్రాల స్థితిగతులను మనం చూసుకుంటే పూర్వాషాఢ నక్షత్రానికి చంద్రుడు అధిపతిగాను, ఉత్తరాషాఢ నక్షత్రాభాద్ర నక్షత్రానికి శుక్రుడు అధిపతిగాను, రేవతి నక్షత్రానికి రవి అధిపతిగాను మనం చెప్పుకోవచ్చు. రవి కీర్తికి కారకుడు కాబట్టి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకన్నా ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మనం చూస్తాము. అలానే శుక్రుడు విలాసానికి సంబంధించిన ఇది కానీ ప్రతి పనిలో చివరి నిమిషంలో విజయాన్ని సాధిస్తారు. వీళ్ళు చివరి దాకా ఈ పని అవ్వదు అని అనుకున్న వాళ్ళు కూడా చివరి విషయంలో విజయాన్ని సాధిస్తారు. అలానే ఆదాయానికి లోటు ఉండదని మనం చెప్పుకోవాలి. ఈ యొక్క భాద్రపద మాసంలో మీనారాశి వారు ఆదాయం ఏదో ఒక విధంగా సర్దుబాటు అవుతూ వీళ్ళ యొక్క కార్యాచరణ జరుగుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఆదాయం అనేది లోటు ఉండదు, ఆదాయం ఏదో ఒక విధ మార్గంలో ఉంటుంది. అలానే మిశ్రమ ఫలితాలని కూడా మనం చెప్పుకోవచ్చు. మన కృష్ణపక్షం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ బహుళపక్షం కొంచెం బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం దాంపత్య అనుకూలత తక్కువ ఉండటం వల్ల మనం శుక్రగ్రహ ఆరాధన చేసుకోవటం చాలా ఉత్తమము. అట్లానే సోదరులతోటి విరోధాలు అనేవి ఉంటాయి. మన సోదరులు మనము చక్కగా
మన పనుల్లో మనం ఉన్న సోదరులకి మనకి మధ్య కొన్ని విభేదాలు అనేవి ఏర్పడే అవకాశాలు ఆవశ్యకత కూడా ఉంటుంది. ఈ సోదరులతోటి మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మన కుజగ్రహ అనుకూలత కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవటం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం కానీ, లేదంటే మనకు దగ్గరలో ఉన్న మోపిదేవి ఆలయాన్ని సందర్శించటం కానీ మనం చేసుకుంటే చాలా ఉత్తమమైన పని. తర్వాత ఈ మాసంలో చిన్న చిన్న శారీరక బాధలు కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. శారీరకంగా బాగా అలసిపోయినట్టు ఉండటం కానీ, లేదంటే అలసట రావటం కానీ, టైంకు తినలేకపోవటం కానీ, మానసిక స్థిరత్వం అనేది కూడా సరిగ్గా లేకపోవటం అనేది కూడా ఉంటుంది. తర్వాత నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వాళ్ళతో పరిచయాలు, ఆధ్యాత్మిక గురువులతో కానీ, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం కానీ, వాళ్ళతోటి సహవాసాలు కానీ, ఇలాంటివి మీనరాశి వాళ్ళకి స్పష్టంగా ఉంటుంది. అలానే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, లేదంటే ఏదైనా మార్కెట్ రంగంలో ఉండేవాళ్ళు కానీ, దానానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా కానీ మీనరాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. ఒక శారీరక సంబంధించిన ఇబ్బందులు కానీ, స్వల్ప గాయాలు కానీ, కుజానుకూలత లేకపోవటం వల్ల భార్యాభర్తల దాంపత్య జీవితంలో కొన్ని చిన్న ఇబ్బందులు కానీ, ఇవి తప్ప మిగతా అంతా మీనరాశి వారికి చాలా బాగుంటుంది. ఈ యొక్క మీనరాశి వారు బుధుడి అనుగ్రహం కోసం బుధవారం రోజు పెసలు నానబెట్టి విధిగా గోమాతకు సేవ చేయాలి, గోమాతకు పెట్టాలి. ఈ యొక్క పెసలు నానబెట్టడం వల్ల బుధానుగ్రహత కలుగుతుంది. అలానే విష్ణు సహస్రనామాన్ని విధిగా ప్రతిరోజు వినాలి. ఓపిక ఉండి చదవగలిగితే చదివితే ఇంకా మంచిది. ఓం నమో లక్ష్మీనారాయణాభ్యా నమః అని చదువుకోవచ్చు, లేదంటే ఓం నమో లక్ష్మీనారాయణ అని కూడా అనుకోవచ్చు. ఈ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో ఎప్పుడైతే ఉందో వాళ్ళకి అనుకూల దాంపత్య జీవితం ఉంటుంది. గొడవల నుంచి పూర్తిగా బయటపడతారు. సో ప్రతి విషయంలో కూడా మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. మీరు స్నేహితుల దగ్గర కొద్దిగా ఈ నెలలో చాలా జాగ్రత్తగా ప్రత్యేకమైన ఒక కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్నేహితులతో చాలా దూరంగా ఉండాలి. మనతో ఉంటూనే మన మీద రకరకాలైన మాటలను చెప్పే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గ్రహానుకూలత ఉచ్చస్థితి నీచస్థితి వలన ఆదాయానికైతే లోటు ఉండదు. ఆచరణ స్పెక్యులేషన్లో కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు మాత్రం వస్తూ ఉంటాయి కాబట్టి శారీరక అలసట కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు దత్తాత్రేయుని ధ్యానం చేసుకోవాలి. అలానే విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం చాలా మంచిది అని మనము చెప్పుకోవచ్చు. వీళ్ళు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే నామాన్ని కూడా స్మరించుకుంటే చాలా మంచిది. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇలా నారాయణ నామాన్ని స్మరించుకుంటూ నారాయణ నామాన్ని కూడా ఆ మంత్రాన్ని మనం నారాయణ గాయత్రిని చదవలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మన మీటీవీ ప్రేక్షకులందరి కోసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి చదువుకుంటే ఈ మీనరాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాలను, మరిన్ని విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని, మీటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.